నేను మీ రచన. పుత్తడి బొమ్మ కార్యక్రమానికి స్వాగతం. మనం ఈ రోజు ఎక్కడున్నాం అనుకుంటున్నా, అమీర్పేటలో ఉన్న ఆర్ఎస్ జ్యువెలరీకి అయితే వచ్చాం. ఎందుకంటారా, శ్రావణ మాసం మనకు వచ్చేసింది కాబట్టి. శ్రావణ మాసం వచ్చిందంటే మనకు పెళ్లిళ్ళ సీజన్ వచ్చింది కాబట్టి అతి తక్కువ బడ్జెట్ లో అలాగే డిఫరెంట్ డిజైన్స్ తో అయితే మనకు ఇక్కడ దొరుకుతాయని అయితే విన్నాము. మరి ఇంతకీ ఇక్కడ బడ్జెట్ ఎంత తక్కువ ఉంది, అలాగే జ్యువెలరీ ఎన్ని డిఫరెంట్ డిజైన్స్ లో ఉన్నాయి అనేది అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం. డీటెయిల్ గా అయితే లోపలికి వెళ్ళి తెలుసుకుందాం రండి. ఇప్పుడు మనం లోపలికైతే వచ్చేసాము, ఆర్ఎస్ జ్యువెలరీ లోపలికైతే. మరి ఇప్పుడు మనతో పాటు సేల్స్ ఎగ్జిక్యూటివ్ హఫీజ్ గారు అయితే మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి ఇంకా డీటెయిల్ గా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఓకే, ముందుగా ఇవన్నిటికన్నా ముందుగా మనం ఇయర్ రింగ్స్ నుంచి అయితే స్టార్ట్ చేద్దాం. నక్షీలో వస్తాయి ఇది 40 grams లో మీకు లైట్ వెయిట్ లో పికాక్స్ అవన్నీ వచ్చి పచ్చలు, ఎన్ని పచ్చలతో మీకు రియల్ పచ్చలతో వస్తాయి. ఓకే, అంటే 40 grams మాత్రమే ఉంటాయి, అందులో తక్కువ కూడా. దీంట్లో గ్రాస్ వెయిట్ వచ్చి మీకు 41.99 ఉంది. దీంట్లో స్టోన్ పోగా మీకు 37.56 నెట్ గోల్డ్ వస్తుంది. నెట్ గోల్డ్ మనం స్టోన్ వెయిట్ లెస్ చేసి స్టోన్ సపరేట్ కాస్ట్ ఉంటుంది. స్టోన్స్ కి సపరేట్ గా మనం పే చేయాలి అమౌంట్. అది గోల్డ్ కి సపరేట్ గ్రీన్ కలర్ స్టోన్ కి మనం సపరేట్ గా పే చేయాలి కాస్ట్ అని. అంటే మొత్తం మీద 40 grams 41 grams గ్రాస్ వెయిట్ ఉంది. నికరం నెట్ గోల్డ్ వచ్చి 37.56 నెట్ గోల్డ్ నెట్. దానికి మనకి గోల్డ్ క్యాలిక్యులేషన్ జరుగుద్ది. ఈ స్టోన్స్ అనేది సపరేట్ చార్జెస్ పడతాయి. వాల్యూ అంటే దీనికన్నా తక్కువ కూడా మనం చేసుకోవచ్చా? దీంట్లో అంటే ఈ వర్క్ అంటే నక్షి అంటే కొద్దిగా మ్యారేజెస్ కి అన్నిటికి ఇప్పుడు పెద్ద పెద్ద హారాలు వడ్డానాలు పెట్టుకుంటాం కదా, దానికి కొద్దిగా ఇలాగేస్తే కొద్దిగా కనిపిస్తాయి నిండుగా. చిన్న వేస్తే ఏంటంటే లుక్ రాదు, అవి డైలీ వేర్ కిందకి వెళ్ళిపోతాయి. ఇది వేస్తే ఏంటంటే కొద్దిగా సెట్ లాగా, వెడ్డింగ్ సెట్ లాగా మంచి లుక్ వస్తుంది. అలా అంటే పెళ్లిలకు బాగా ఇప్పుడు బాగా నడుస్తుంది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఇంకా వెరైటీస్ అయితే చాలా ఉన్నాయి మీ దగ్గర. చాలా కలెక్షన్ ఉంది, చూడాలి. దీంట్లోనే పచ్చి వర్క్ ఇది. పచ్చి వర్క్ నెక్స్ట్ రియల్ ఎమరాల్డ్స్, సౌత్ సీ పల్స్ తో కాంబినేషన్ ఇది. ఇది కూడా మీకు వచ్చి 48 grams వస్తుంది గ్రాస్ వెయిట్. నెట్ వెయిట్ వచ్చి 36.5. తక్కువలో చాలా హెవీగా కనిపిస్తాయి, 7-8 తులాల్లా కనిపిస్తాయి హెవీగా లైట్ వెయిట్ లో. ఓకే, అందులో పింక్ స్టోన్స్ ఇంకా వైట్ స్టోన్స్ ముత్యాలండి ఇవి. ఈ ముత్యాలు పైన, ఈ కింద వచ్చి అంతా ఎమరాల్డ్. ఇవన్నీ వైట్ స్టోన్స్, రెడ్ స్టోన్స్ కాంబినేషన్. ఓకే, అంటే మీరు ఆర్డర్స్ కూడా తీసుకుంటారా? తీసుకుంటాం. ఓకే, అంటే వాళ్ళకి నచ్చిన విధంగా కూడా చేస్తాం. మీకు ఏం నచ్చినా, మీకు ఇంత మోడల్ ఉన్నా ఆ మోడల్ కూడా మేము చేసిస్తాం. ఓకే, నార్మల్ గా ఎన్ని డేస్ పడుతుంది మీకు? అంటే మనం డిజైన్ బట్టి కొన్ని 1 week లో అవుతాయి, కొన్ని 10 days పడతాయి. అలాగే మన ఐటమ్ చూసి దాన్ని బట్టి చెప్పగలం ఏదైనా సరే. అలా అంటే నార్మల్ గా డైలీ మీకు ఎంత ఉంటది ఇన్కమ్? నార్మల్ గా చూసుకున్నట్లయితే మనకి ఇన్కమ్ అంటే అది మనం చెప్పకూడదు, అదంతా పర్సనల్ కింద ఉంటుంది కదా. అవునా, పర్సనల్ అది మనకు తెలియదు. నేను ఓన్లీ సేల్స్ పర్సన్స్ కదా, ఈ ఐటమ్ వరకు మనం ఎక్స్ప్లెయిన్ చేయగలం. ఆ సేల్స్ అవన్నీ ఏంటంటే మా సార్లు ఉంటారు, హెచ్ఆర్లు ఉంటారు, అవి చూసుకుంటారు. అంతే, అలా ఉంటుంది. మన మోడల్స్ కానీ అది కానీ కలెక్షన్ చాలా బాగుంటుంది. లేటెస్ట్ అన్ని లేటెస్ట్ ట్రెండ్ లో ఉంటాయి అన్ని. దాంట్లోనే ఇది కూడా లేటెస్ట్, అదే మోడల్లో ఇది కూడా చాలా బాగుంది. ఇది చాన్బాలి లాగా వచ్చి ఇప్పుడు కాంబినేషన్ అండి అన్ని నడుస్తున్నాయి. పచ్చి వర్క్ కదా, దాంతో పాటు పచ్చలు, ఈ ముత్యాలు అన్ని ఇప్పుడు కాంబినేషన్ నడుస్తున్నాయి. ఇదంతా నెక్స్ట్ కాసులు కూడా ఇప్పుడు వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా, దానివల్ల ఇలా కాసుల్లో కొంతమంది కాసుల పేర్లు తీసుకుంటారు, కాసు స్టైల్లో బుట్టలు తీసుకుంటారు. అలా ఇష్టపడే వాళ్ళు ఒక్కొక్క వెరైటీ అలా ఇప్పుడు అన్నిట్లో వస్తుంది. లక్ష్మీదేవి కాసులు కాంబినేషన్ వస్తుంది, బాగుంటది కాంబినేషన్. దాంట్లోనే రెడ్, ఇది కొరల్ సేమ్ దాంట్లోనే కొరల్స్. ఇందులో మీకు లక్ష్మీ దేవత ఉన్నాయి, ఇందులో లేదు. దీంట్లో లేదండి, దాంట్లో ఇది కొరల్స్ కాంబినేషన్. ఇంత ముందు పూర్వం మనం ఈ పగడాల మాల, ముత్యాల మాల అవి ఉండే కదా, దాంట్లో ఇప్పుడు బుట్టల్లో కూడా ఇలా కాంబినేషన్ నడుస్తుంది. మీరు ఇప్పుడు స్టోన్ కి సపరేట్ గా చార్జ్ చేస్తారా? స్టోన్ వెయిట్ మరి వీటికి కూడా సపరేట్ చార్జ్ వెయిట్ లెస్ అయిపోతుంది, సపరేట్ కాస్ట్ పడుతుంది. ఓకే, వెయిట్ కూడా మనకు తక్కువగా ఉంటుంది. తక్కువ వెయిట్ ఎంత ఉన్నా సరే, మిల్లీగ్రామ్ ఉన్నా సరే వెయిట్ అనేది కన్ఫామ్ గా ఉంటుంది, పక్కాగా ఉంటుంది. ఏదైనా సరే మిల్లీగ్రామ్ తో సహా తీసేస్తాం స్టోన్ వెయిట్ అనేది. ఆ స్టోన్ వెయిట్ తీసేసిన తర్వాత మీకు స్టోన్ కి కాస్ట్ పడుతుంది సపరేట్ గా. అలా ఇవన్నీ ఇప్పుడు నడిచే మోడల్స్ అండి. బుట్టల్లో లేటెస్ట్ కలెక్షన్ మా దగ్గర 3-4 grams నుంచి స్టార్ట్ అవుతాయి బుట్టలు. చిన్న సైజ్ నుంచి స్టార్ట్ అయ్యి ఏంటంటే మ్యారేజ్ పర్పస్ ఇలాగా పెద్దవి తీసుకుంటారు. అంటే ఎక్కువ మీకు ఏది సేల్ అవుతది? అంత రన్నింగ్ ఇప్పుడు ప్యాటర్న్ మ్యారేజెస్ కన్నిటికి ఇలా. ఇప్పుడు పెద్ద హారం తీసుకుందాం అనుకోండి, దాని మీద సెట్ లాగా నడుస్తుంది. ఓకే, సెట్ కన్నా అయితే ప్రిఫర్ ఇదే చేస్తున్నారు ప్రెజెంట్ అయితే. ఇలా దీంట్లో
ఇప్పుడు నాకు ఇక్కడ మొత్తం అయితే కాసులది అయితే కనిపిస్తుంది. ఇప్పుడు షార్ట్ వరలక్ష్మి రథం కదమ్మా. అవును, మన దగ్గర ఏంటంటే 10 గ్రాముల నుంచి స్టార్ట్ అవుతాయి కాసుల పేరు. ఓకే 10 గ్రాముల నుంచి 20 గ్రాముల దాకా షార్ట్ లో కూడా ఉంటాయి. లైట్ స్టార్టింగ్ అయితే మనకి 10 గ్రామ్స్ 10 గ్రామ్స్ నుంచి 10 గ్రామ్స్ నుంచి ఓకే అంతా మీకు అంతా హ్యాండ్ నక్షితో వస్తాయి కాసులు. మొత్తం మామూలు హ్యాండ్ మొత్తం బొమ్మ కూడా చాలా క్లియర్ గా ఉంటుంది విగ్రహం కానీ అది కాసులు. మామూలు ఇంత ముందు అనుకుంటే మీకు ఇలా ఉండే డై ఇదంతా ఓన్లీ దింపుడు ఉంటాయి ఇవి. ఓకే ఓకే ఇదంతా హ్యాండ్ తో చేసే దీనికి డిఫరెన్స్ ఈ ఏంటండి? తేడా తెలుస్తుంది చూడండి పక్క పక్కన బొమ్మ. ఇది క్లారిటీ కనిపిస్తుంది. ఆ ఇది ఏంటంటే డై అన్నమాట, దింపుతారు ఓన్లీ. ఓకే ఇది హ్యాండ్ తో ఒక్కొక్క కాసు కూడా హ్యాండ్ తో చేస్తారు. ఓకే. చాలా క్లారిటీగా ఇది కనిపిస్తుంది. చాలా వెయిట్ తక్కువ ఉంటుంది. వెయిట్ లీస్ట్ 10-12 గ్రామ్స్ అలా స్టార్ట్ అవుతుంది. ఓకే అది అంటే ఇది కూడా చాలా వెయిట్ అయితే తక్కువ ఉంది. తక్కువ వెయిట్, లైట్ వెయిట్ అనమాట. ఆ లైట్ వెయిట్ లో మీకు బాగా కనిపిస్తాయి. నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే కొంతమంది ఇప్పుడు వరలక్ష్మి రథం కదా, రూపులు లేకుండా ఇలా కూడా తీసుకుంటారు. కాసుల పేరులా కూడా ఇలా కూడా తీసుకునే వాళ్ళు ఉంటారు. ఆ అది ఒక పెద్ద అంటే ఎక్కువ ఐటమ్ లా వరలక్ష్మి పిల్లలు వ్రతంకి అయితే మీకు వాడతారు, కాసులది ఎక్కువ వెళ్తాయి. వెళ్ళిపోతుంది. ఓకే యాక్చువల్లీ అంటే రూప్ కొంటారు వాళ్ళు కొంతమంది. ఆ కొంత బడ్జెట్ ఉందనుకోండి ఇలా 10-12 గ్రామ్స్ లో పిల్లలకి వాడుకోవచ్చు అని చెప్పి ఇలా తీసుకుంటారు. తీసుకుంటున్నారు. అలా. ఓకే అంటే నార్మల్ వరలక్ష్మి వ్రతం కాకుండా కూడా పెళ్లిలకు కూడా ఇప్పుడు పెళ్లిళ్ళకి కూడా యూజ్ ఎక్కువ అవుతున్నాయి. ఇవే prefer వెళ్తున్నాయండి, బాగా చేస్తున్నారు వెళ్తున్నాయి. ఇప్పుడు. ఇలాగా పైన చోకర్ పెట్టుకొని లేదా ఇలా ఆ, నెక్లెస్ పెట్టుకొని ఇలా కూడా వెళ్తాయి సెట్ లా. ఓకే అంటే ఇవి ఇప్పుడు కూడా ఇట్లా చాలా సెట్స్ ప్రిపేర్ చేసి ఇవి కూడా మ్యారేజ్ పర్పస్ బాగా వాడతారు మనకి. బాగా వెళ్తుంది డిజైన్ మా షాప్ లో. ఓకే మంచిగా మనకి తక్కువ వెయిట్ లో హెవీ కనిపిస్తుంది. వెయిట్ కూడా ఇవన్నీ రూబీస్ వస్తాయి మీకు. రూబీ ఎమరాల్డ్ కాంబినేషన్ తో వస్తాయి. ఓకే నెక్స్ట్ ఈ వెనకాలంతా మీకు నాన్తాడు అంటారు కదా. మన ఇంత ముందు పూర్వం నాన్తాడు చైన్ ఉండేది. ఆ నాన్తాడు ఉంటది దీంట్లో. ఈ ప్రతి కాసు కూడా హ్యాండ్ తో ఎక్కిస్తారన్నమాట. ఓకే అంతా మొత్తం హ్యాండ్ మేడ్. మీరు ఇసుగు పుట్టి మార్చుకోవడం వద్దనుకోండి, అలా ఉంటది చేత కూడా గట్టిగా. ఓకే అంటే ఇప్పుడు వేస్టేజ్ ఒకవేళ ఇది తీసుకున్న తర్వాతకి వేస్టేజ్ ఎంత అవుతుంది మనకి? వేస్టేజ్ ఏముంటది, మళ్ళీ ఎప్పుడు తీసుకొచ్చినా మీరు ఎంత వెయిట్ అయితే నెట్ వెయిట్ ఉందో దానికి ఆ రోజు గోల్డ్ రేట్ 100% వస్తుంది. ఓకే ఎప్పుడైనా సరే వేస్టేజ్ exchange ఏం ఉండదు, ఏం ఉండదు. తీసేయడం ఉండదు. ఇప్పుడు కెంపులు పచ్చలు ఉన్నాయనుకోండి, దాని స్టోన్ కూడా మనం బైబ్యాక్ 70% రీసేల్ వాల్యూ ఇస్తాం. కొన్నిటికి వేస్టేజ్ తీసేస్తారు కదా. కొన్ని వేస్టేజ్ అంటే మీకు ఐటమ్ బట్టి ఉంటాయి. ఈ 916 హాల్ మార్క్ అంటే మీరు ఇక్కడే కాదు ఎక్కడ తీసుకెళ్ళినా సరే 100% వస్తుంది గోల్డ్ వాల్యూ ఎక్కడైనా. ఇక్కడే కాదు ఎక్కడ. ఇంత ముందు నాన్ కేడేం అనుకోండి తరుగులు పోయాయి. ఇప్పుడు అంతా 916 హాల్ మార్క్ ఉంటది. మీకు అంతా బిఏఎస్ హాల్ మార్క్ ఉంటాయి మొత్తం. దీని మీద స్టాంప్ కూడా ఉంటది మా దగ్గర. ప్రతి ఐటమ్ మీద సీల్ ఉంటుంది. బిఏఎస్ హాల్ మార్క్ ఉంటుంది. అది ఓకే ఇక్కడే కాదు మీరు ఎక్కడ తీసుకెళ్ళినా సరే ఆ రోజు రేట్ 100% వస్తుంది. ఓకే సేమ్ రేట్ మనకి ఆ రోజు రేట్ ఏందో ఆ రేట్ వస్తుంది 100% నెట్ వెయిట్ కి. స్టోన్ పోగా ఇప్పుడు స్టోన్ వెయిట్ తీసేసి ఇస్తాం. పై బ్యాగ్ తీసుకున్నప్పుడు మనం స్టోన్ వెయిట్ తీసేసి 100% అప్పుడు కూడా స్టోన్ వెయిట్ తీసేస్తారు. తీసేసేస్తాం. బిల్ మీద ఉంటది గ్రాస్ వెయిట్ నెట్ వెయిట్. నెట్ వెయిట్ కి 100% ఎప్పుడైనా సరే. అలా. ఓకే ఇంకా డిజైన్స్ దాంట్లో ఇది కూడా చాలా బాగుంటది. పూర్వం పెద్ద కాసు వస్తుంది చూసారా, పెద్ద సైజు లో. ఇది కూడా లేటెస్ట్. దానికి దీనికి డిఫరెన్స్ మీకు వచ్చే కాసు సైజ్ చిన్నది, ఇది పెద్ద సైజ్. ఇది కాసు ఇప్పుడు మ్యారేజెస్ కూడా పెడుతున్నారు. ఇలా పెట్టుకుని పైన చోకర్ గానీ ఇలాగ ఏమైనా పెట్టుకోవడం కూడా బాగుంటుంది కాంబినేషన్. ఇందులో పికాక్స్ కూడా నెమళ్ళు వచ్చినాయి చిన్నవి. ఓకే ఈ మధ్యలో సెంటర్ వస్తాయి నెమళ్ళు. దీంట్లో ఇది కూడా కెంపు పచ్చలు. దాంట్లోనే ఇది మామిడి పెందులు. ఇది అది కాసు కదా, ఇది మామిడి పెందు స్టైల్. ఓకే దాంట్లో ఇది కూడా మనకి లైట్ వెయిట్ లో హెవీ 66 గ్రామ్స్ అవి. కానీ వేసుకోవడానికి మనకు ఒక 10 తులాల్లా కనిపిస్తుంది. గ్రాండ్ ఇప్పుడు అంతా ఇలాగే ఇష్టపడుతున్నారు. అంటే నెక్స్ట్ ఏంటంటే ఎప్పుడు బోర్ కొట్టదు. ఇది ఎన్ని సంవత్సరాలు అయినా మనకి అలా నడుస్తూనే ఉంటాయి. ఇప్పుడు నెక్లెస్ హారం అనుకోండి, అవి మోడల్ చేంజ్ అవుతుంటాయి. ఇది ఏంటంటే ఎప్పుడు ట్రెడిషనల్ గా ఉంటది, స్టాండర్డ్ గా ఉంటది. అది ఇది కూడా లేటెస్ట్. ఓన్లీ మనకు లక్ష్మీ దేవత బిల్ల పెద్ద లక్ష్మీదేవి ఇవన్నీ మామిడి పెందులు వస్తాయి. ఇక్కడ పెద్ద మామిడి పెందు వచ్చింది, ఇక్కడ చిన్న మామిడి పెందులు వచ్చింది. దీనికి కాంబినేషన్ గా ఇలా చిన్న నెక్లెస్ ఇలా పెట్టుకుంటారు. లేదంటే మనకి లాకెట్ ఇష్టపడే వాళ్ళు ఇలా లాకెట్ స్టైల్ కూడా పెట్టుకుంటారు. దాని కాంబినేషన్ మ్యారేజ్ సిట్టింగ్, మ్యారేజ్ లాగా ఇలా కూడా పెట్టుకుంటారు. 2 విధాలు. దాంట్లో ఇది కూడా బాగుంటుంది. ఇది కూడా లేటెస్ట్ కాసులు. ఇది కూడా అంత హ్యాండ్ నక్షి పికాక్స్ తో వస్తాయి. ఇది కూడా గట్టి చేత వెనకాల అంతా నాన్తాడు ఉంటుంది. నాన్తాడులో అంతా ఎక్కించడం ఉంటుంది. కాసు ప్రతి కాసు ఎక్కిస్తారు. హ్యాండ్ వర్క్ లోపల నుంచి మొత్తం ఎక్కిస్తారనమాట. ఒక్కొక్క కాసు చేసి ఎక్కిస్తారు నాన్తాడు. ఇది ఏం పోదు మనకి, పోవడం ఉండదు. హ్యాండ్ వర్క్ మీరు వద్దని ఇసుగు పుట్టి మార్చుకోవడం. ఈ డిజైన్ నాకు వద్దు అని. అలా మధ్యలో పీకాక్స్ వచ్చి సైడ్స్ కి లక్ష్మీదేవి వచ్చింది.
దాంట్లోనే మన కాసులు గాజులు కూడా వస్తాయి ఇలా. ఇప్పుడు సెట్లు లాగా వేసుకుంటారు కదా చాలా మంది. ఈ కాసులు ఒక సైడ్ మ్యాంగో, మన రాళ్ల గాజులు వేసుకున్నప్పుడు ఇలాగ వేసుకోవచ్చు. రెండు కాంబినేషన్ దీంట్లో కూడా. నెక్స్ట్ మనం ప్లేన్ వేసుకున్నప్పుడు ఇలాగ వేసుకోవచ్చు కాసులు. రెండు పర్పస్ గా వాడచ్చు. ఇప్పుడు బాగా నడుస్తున్నాయి కూడా ట్రెండ్. చూడడానికి అయితే చాలా బాగున్నాయి. అంతా లేటెస్ట్ కలెక్షన్ అంతా. ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి మా దగ్గర. ఓకే, చాలా డిజైన్స్ ఉన్నాయి. చూసారు కదా, ఇది ఒక సైడ్ మొత్తం లక్ష్మీ దేవత బిళ్ళలతో వచ్చింది, ఇంకో సైడ్ మొత్తం మ్యాంగో, మధ్యలో మనకి గ్రీన్ ఇంకా రెడ్ మెరూన్ మోడల్లో మనకైతే స్టోన్స్ కూడా రావడం జరిగింది. చూడడానికి మాత్రం చాలా బాగుంది ఈ డిజైన్ అయితే. సో నెక్స్ట్ ఇది మొత్తం లక్ష్మీదేవి పెద్ద సైజ్ లో, సైడ్ అంతా సరోస్కీస్ వస్తాయి. ఈ మధ్యలో రెడ్ స్టోన్స్, బ్లాక్ యాంటిక్ పాలిష్. నక్షి హారాలు అయి ఉంటాయి కదా, దాని మ్యాచింగ్ కూడా వేసుకోవచ్చు. దీనికి డిఫరెన్స్ ఏంటి? ఇప్పుడు ఇది పాలిష్ అన్నారు. ఈ పాలిష్ ఏంటంటే ఇప్పుడు నడుస్తుందండి యాంటిక్ పాలిష్. ఇప్పుడు అన్ని హారాలు గానీ ఇది గానీ అంతా ఇప్పుడు ఇలాగే నడుస్తున్నాయి ఇది ఈ పాలిష్ లోనే. ఇలాగే ప్లేన్ గోల్డ్ ఏంటంటే ఇలాంటి ఉన్న వాళ్ళందరూ ఏంటంటే దీంట్లోకి వెళ్తారు. ఇది పాలిష్ డిఫరెంట్ కనిపిస్తుంది ఇలాగన్నమాట. లుక్ బాగా కనబడాలంటే ఇది తీసుకుంటారు. ఓకే ఓకే. దాంట్లో ఇది కూడా బాగుంటుంది. ఈ చిన్న కాసు, చిట్టి కాసులు లాగా వస్తాయి. ఓకే, మ్యాంగో లాగా డిజైన్ మ్యాంగో షేప్ లో కాసు, లక్ష్మీదేవి కాసు వచ్చింది. ఈ సైడ్ అంతా సరోస్కి స్టోన్స్ వస్తాయి. ఓకే, కలెక్షన్ లైట్ వెయిట్, 30 గ్రామ్స్ లో రెండు వస్తాయి. 30 గ్రామ్స్ లో 2 బ్యాంగిల్స్ వచ్చేస్తాయి. వెయిట్ కూడా చాలా తక్కువలో, లీస్ట్ తక్కువలో అవి కనిపిస్తాయి. సో ఇప్పుడు ఈ కలర్ కి డిఫరెన్స్ చాలా ఉంది. ఇది డిజైన్ బట్టి కలర్ వస్తుంది. ఇప్పుడు ఈ కలర్ కావాలంటే ఇది మార్చుకోవచ్చు. కానీ ఏంటంటే ఇప్పుడు నడిచే కలర్స్ అన్ని మనం పెడతాం షాప్ లో. కొంతమందికి ఏంటంటే ఇప్పుడు ఈ డిజైన్ నచ్చింది, నాకు ఈ పాలిష్ కావాలంటే అది కూడా చేసిస్తాం, ఏం ప్రాబ్లం లేదు, చేసిస్తాం. అంటే దీనికి డిఫరెన్స్ ఏంటి అని? డిఫరెన్స్ అంటే కొంతమంది ఇలాగ ఇష్టపడతారు కలర్, కొంతమంది ఇలాగ ఇష్టపడతారు. అంటే ఇప్పుడు 2-3 రకాలు మనం పెట్టామనుకోండి, వాళ్ళు వేసుకుని చూసేటప్పటికి వాళ్ళకి అవగాహన వస్తుంది. దీనికి 3 డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయి మనకి. గోల్డ్ పాలిష్, ఇది రెడ్ పాలిష్, ఇది యాంటిక్ గేవ్ వస్తుంది. గేవ్ కలర్ ఇది లైట్. 3 కలర్స్ ఉంటాయి. ఎక్కువ ఏది ప్రిఫర్ చేస్తారు? కొంతమంది గోల్డ్ ఉన్న వాళ్ళు ఏంటంటే ఇలా వెళ్ళిపోతారు ఈ స్టైల్లో, యాంటిక్ స్టైల్లో. అలా ఇప్పుడు ఏంటంటే ఇలాగే నడుస్తున్నాయి యాంటిక్. ఇప్పుడు 5-7 ఇయర్స్ అయినా ఇప్పుడు ఈ ట్రెండ్ అన్నమాట. అది ఈ రెండు ట్రెండ్. ఇప్పుడు ఈ ట్రెండ్ పాలిష్. రేపు మనకు వద్దు ఈ కలర్ కావాలి అనుకుంటే అలా కూడా మార్చుకోవచ్చు, మార్చిస్తాం లైన్ లో. నార్మల్ గా ఇప్పుడు మనం మాట్లాడుకుంటే ఇప్పుడు వేరే గోల్డ్ షాప్స్ కూడా చాలా ఉన్నాయి మనకు చూసుకుంటే. ఇప్పుడు వేరే గోల్డ్ షాప్ కి ఆర్ఎస్ జ్యువెలరీకి చూసుకుంటే డిఫరెన్స్ ఏంటి అసలు? ఇక్కడికి రావాలి అని ఏంటి అసలు స్పెషల్ ఏంటి? మా దగ్గర అన్ని లైట్ వెయిట్ జ్యువెలరీస్ ఉంటాయండి. తక్కువ వెయిట్ లో 10 గ్రాముల నుంచి స్టార్ట్ అయ్యి మా దగ్గర 20 గ్రాములు నెక్లెస్ కలెక్షన్ ఎక్కువ ఉంటాయి మా దగ్గర. నెక్స్ట్ మా దగ్గర ఆఫర్స్ కూడా ఉంటాయి. 3% నుంచి స్టార్ట్ అయ్యి మనకి 18% అలా వేస్టేజ్ కూడా, లో వేస్టేజ్ ఉంటాయి మా దగ్గర. అది అందుకు ఆఫర్స్ ఎప్పుడు ఉంటాయి మనకి? ఆఫర్స్ అంటే మీకు శ్రావణ మాసం ఆషాఢంలో పెడుతుంటారు మా సార్ వాళ్ళు. పెట్టినప్పుడు మీకు మెసేజ్ వస్తాయి. మా కస్టమర్లు ఉంటారు కదా, స్కీమ్స్ కస్టమర్స్ ఉంటారు, వాళ్ళకి మెసేజ్లు వెళ్తాయి ఇలా మా ఆఫర్స్ ఉన్నాయి, ఇలా ఆర్ఎస్ బేస్ లో ఆఫర్స్ ఏమైతే ఉన్నాయో అలాగే ఇస్తాం. నెక్స్ట్ పేపర్ యాడ్ ఇస్తాం, బోర్డింగ్ చేస్తాం బయట, బోర్డ్స్ అవి కట్టి దాంట్లో మన ఆఫర్ చూసుకొని వస్తారు చాలా మంది. అంటే రిపీటెడ్ కస్టమర్స్ అయితే మీ దగ్గరికి వస్తూ కంపల్సరీ ఉంటారు మా. నెక్స్ట్ ఏంటి, మన రిసీవింగ్ కూడా బాగుంటది, దానివల్ల కస్టమర్ కూడా అట్రాక్ట్ అవుతారు. మెయిన్ రిసీవింగ్ కదా, వచ్చే కానీ కస్టమర్ మన ఫ్యామిలీ మెంబర్ లా పరిచయం చేసుకుంటే వాళ్ళు ఇంకోసారి ఇష్టపడతారు రావడానికి. ఇప్పుడు మనం ఏదో వచ్చారు వాళ్ళు వెళ్ళిపోయారు అన్నట్టు ఇచ్చేస్తే రారు కదా. అది మెయిన్ అదే కదా, మనం రిసీవ్ చేసుకుంటే మంచిగా ఇంకోసారి రావాలనుకుంటారు ఈ షాప్. అది ఆ సర్వీస్ మదర్ ఉంటుంది. ఓకే, మనకు జిఎస్టీ అట్లాంటివి ఎలా ఉంటాయి? మన జిఎస్టీ 3% మేడం, ఎక్కడికి వెళ్ళినా సరే 3% గోల్డ్ కి వచ్చి. అంటే మనకు ఏమైనా తగ్గే ఛాన్సెస్ అట్లాంటివి వేరే దాంతో కంపారిజన్ చేసుకుంటే? వాల్యూ యాడెడ్ తక్కువ ఉంటాయి మా దగ్గర, వేస్టేజ్ చార్జెస్ ఉంటాయి కదా. జిఎస్టీ అనేది 3% ఎక్కడైనా ఫిక్స్ అయ్యేది, గవర్నమెంట్ ట్యాక్స్ అది. ఇప్పుడు మన దగ్గర ఏంటంటే వేస్టేజ్ అనేది తక్కువ ఉంటాయి మన దగ్గర. 3% నుంచి స్టార్ట్ అయ్యి డిజైన్ బట్టి 18 ఉన్నాయి, 20 ఉన్నాయి, అలా డిజైన్ ఒక్కొక్క డిజైన్ ఐటమ్ బట్టి డిజైన్ చేంజ్ అవుతాం అలా. ఇప్పుడు బ్యాంగిల్స్ మీద కూడా ఆఫర్స్ ఉంటాయి మన దగ్గర, డైలీ వేర్ బ్యాంగిల్స్, పార్టీ వేర్ బ్యాంగిల్స్, అన్నిటి మీద ఆఫర్స్ ఉన్నాయి. అంటే గోల్డ్ అయినా డైమండ్ అయినా దేనిపైన ఆఫర్స్ నడుస్తున్నాయి. ఇప్పుడు ఆఫర్స్ నడుస్తున్నాయి శ్రావణ మాసం.
మనతో పాటు ఆర్ఎస్ జ్యువెలరీ హెడ్ బద్రి గారు అయితే మనతో పాటు ఉన్నారు. సో ఇప్పుడు సార్ తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్ ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను సార్. చాలా హ్యాపీగా ఉంది. చాలా వెరైటీస్, చాలా తక్కువ వెయిట్ తో అయితే మన గోల్డ్ చాలా ఉంది మీ దగ్గర. సో మీకు ఎలా అనిపిస్తుంది? అంటే మెయిన్ గా ఏంటంటే ఈ తక్కువ వెయిట్ పెట్టడానికి కారణం ఏంటంటే పెరిగిన ధర చాలా పెరిగింది. కాకపోతే ఈ మధ్య కాలంలో ఎక్సైజ్ డ్యూటీ తగ్గించడం వల్ల రేట్ తగ్గి వచ్చింది. దాని తగ్గట్టుగానే వెయిట్లు తగ్గించి మేము దాంట్లో ఆఫర్స్ పెట్టి విఏ ఛార్జెస్ తగ్గించి మేకింగ్ ఛార్జీలు లేకుండా కూడా కస్టమర్లకి మంచి 916 హాల్మార్క్ కలిగిన వస్తువులు అందించడం జరుగుతుంది. ప్రతిదీ కూడా ఈ వరలక్ష్మి పూజ సందర్భంగా ప్రతి ఆడవాళ్ళు మనకి ఏంటంటే సుమంగళిగా ఉండటానికి సుమంగళి వ్రతం చేసుకుంటారు. వరలక్ష్మి పూజ అంటే భర్తలు బాగుండాలి, లక్ష్మీదేవి వాళ్ళ ఇంట్లో కలకల్లాడాలని చెప్పి వాళ్ళు చేసుకునే పూజకి మన దగ్గర వస్తువులు కొనుక్కుంటారు. అందరూ లక్ష్మీ రూపు కొనడం అనేది అలవాటుగా మారింది. దాంతోపాటు నల్ల పూసల దండలు కానీ మంగళసూత్రాలు చైన్లు కానీ అన్నీ ఇప్పుడు కొనుక్కుంటారండి ఈ శ్రావణ మాసంలో. శుభం కాబట్టి లక్ష్మీదేవి అమ్మ. దానికి తగ్గట్టుగానే మనం ఆఫర్స్ పెట్టడం జరిగిందండి. రేటు పెరిగిన దాన్ని కాంపన్సేట్ చేస్తూ ఈ తక్కువ తూకాల్లో అందించడం జరుగుతుంది. ఓకే, రీసెంట్ గా మనకు గోల్డ్ రేట్ కూడా కొంచెం తగ్గింది కదా, మరి అప్పటి నుంచి మనకి ఎలా ఉంది? అదే అండి, ఈ ఎప్పుడైతే ఈ బడ్జెట్ లో ఎక్సైజ్ డ్యూటీ తగ్గించారో అప్పటి నుంచి బాగా బంగారం సేల్స్ కూడా పెరిగిందండి. అది తగ్గిన తర్వాత ప్రతి ఒక్కరు ఏంటంటే కొనుక్కోవడానికి అవకాశం, మంచి అవకాశం ఉంది, మళ్ళీ పెరగకుండా పోతుంది. ఆల్రెడీ అలాగే కొద్ది కొద్దిగా పెరుగుతూ వస్తుంది కానీ అంత ధర పెరగలేదు. కాబట్టి ఇప్పుడు మంచి టైం అండి ప్రతి ఒక్కళ్ళు కొనుక్కుంటే మాత్రం డెఫినెట్ గా. ఆ రోజు మనకు బడ్జెట్ సమావేశంలో మనకైతే గోల్డ్ తగ్గిందని అయితే చెప్పడం జరిగింది. ఆ రోజు మన దగ్గరికి ఎంత మంది రావడం జరిగింది? సేమ్ డే కాదు కానీ మొన్నటి నుంచి అయితే మాత్రం డెఫినెట్ గా ఈ బంగారం షాపులు అన్ని కూడా ప్రతి ఒక్క షాప్ కూడా ఈ ధర తగ్గడం వల్ల కస్టమర్స్ రావడం జరుగుతుందండి. మాకైతే మాత్రమే ఆ ధర తగ్గడంతో పాటు మేము పెట్టిన ఆఫర్లు కానీ మేము పెట్టిన వెరైటీకి కానీ ఆ వెయిట్ మెయింటైన్ చేయడం కానీ దానివల్ల చాలా బాగుంది. అంటే నార్మల్ గా ఇప్పుడు శ్రావణ మాసం కాబట్టి వరలక్ష్మి వ్రతం ఎక్కువ చేసుకుంటూ ఉంటారు. సో వరలక్ష్మి వ్రతంకి మన దగ్గర మనకి కొనుక్కోవడానికి ఎక్కువ వస్తుంటారా, లేకపోతే నార్మల్ కూడా మన దగ్గర? నార్మల్ గా ఇప్పుడు వరలక్ష్మి వ్రతంతో పాటు ఈసారి ఏమైందంటే మొన్న 2 మాసాలు పెళ్లిళ్ళు జరగల, ఇప్పుడు పెళ్లిళ్ళు జరుగుతున్నాయి కాబట్టి ఆ పెళ్లిళ్ళకి కూడా కొనుక్కోవడానికి మంచి టైం ఇది. తగ్గిన ధర కానీ మనం చేసే ఆఫర్లు కానీ మంచి టైం అండి. దానివల్ల కూడా కస్టమర్స్ ఎక్కువ మంది వస్తున్నారు. అంటే నార్మల్ గా మన దగ్గరకు వస్తూ ఉంటారండి. మాకు సీజనల్ గా కూడా ఇప్పుడు ఆషాఢంలోనూ మేము ఆఫర్ పెట్టాము, అప్పుడు బాగుంది. శ్రావణంలో ఇప్పుడు ఆఫర్ అది నడుస్తుంది కంటిన్యూటీగా, దానికి తగ్గట్టుగానే నడుస్తుంది. పెళ్లిళ్ళ ముహూర్తాలు అప్పుడు కానీ ఎప్పుడు మన కస్టమర్స్ అయితే మనం మెయింటైన్ చేసే క్వాలిటీకి రేంజ్ కి మాత్రం మా కస్టమర్స్ మాకు ఎప్పుడు ఉన్నారండి. ఆఫర్స్ ఎలా ఉంటాయి మన దగ్గర? ఆఫర్స్ అంటే వేస్టేజ్ల మీద అండి. మా వేస్టేజ్ 3% నుంచి స్టార్ట్ అవుతుంది. 3% జనరల్ గా అందరూ ఇవ్వరండి. ఏదో ఒక 2 ఐటమ్స్ పెట్టేసి 3% అంటారు కానీ మన దగ్గర అలా కాదండి. వాళ్ళు సాటిస్ఫై అంత ఐటమ్ ఉంటుంది. కొత్త ఐటమ్ ఉంటే కొత్త డిజైన్స్ కే మనం పెడతాము ఆ 3% నుంచి కూడా. అంటే అది స్టార్టింగ్ రేంజ్. హైయెస్ట్ రేంజ్ లో కూడా అన్ని వియ్యాలు ఉంటాయండి. వాటిల్లో కూడా మార్కెట్ తో పోలిస్తే మనం చాలా రీజనబుల్ గా ప్రైసెస్ ఉంటాయి. జిఎస్టీ అయితే ఎప్పుడైనా అందరికి ఒకటే అండి, 3% అన్నది ఇండియా వైడ్ గా అంతే. విఏ చార్జెస్ లోనే మేకింగ్ చార్జ్ ఎప్పుడు జీరోనండి. విఏ చార్జెస్ దానికి 3%, 6%, 7, 9 అలా ఐటమ్ టు ఐటమ్. హైయెస్ట్ అంటే మా దగ్గర 16% అంతేనండి, అంతకు మించి ఉండదు. అది కూడా చాలా డీప్ డెప్త్ ఉన్న నక్షి వర్క్లు డెప్త్ ఉన్నాయి. నక్షి వర్క్ లో కూడా మా దగ్గర 3% నుంచి స్టార్ట్ అవుతాయి. స్టార్టింగ్ నుంచి మీ దగ్గరికి 10 grams నుంచి అయితే స్టార్టింగ్ ఉంటాయండి, అన్ని ఉంటాయి. బ్యాంగిల్స్ లో కానీ ఇప్పుడు శ్రావణ మాసానికి మేము 5% నుంచే ఇస్తున్నాం. అలాగే చైన్స్ లో 4% నుంచే ఇస్తున్నామండి. అంటే ఇవన్నీ రోజువారీ వాడే వస్తువులు. ఈ గాజులు కానీ చైన్లు కానీ పుస్తల తాళ్ళు కానీ నల్లపూసలు కానీ ఇవన్నీ కూడా చాలా తక్కువకి ఇస్తున్నాం అండి మేము. మెయిన్ గా వాళ్ళకి ఉపయోగపడేది ఏ వస్తువు అది ఇస్తే వాళ్ళకి సంతోషం. ఉపయోగం లేనిది పెట్టి అది ఎంత తక్కువకి ఇచ్చినా వాళ్ళు సంతోషపడతారు. ఆర్డర్స్ ఎలా తీసుకుంటారు మీరు? ఆర్డర్స్ అంటే ఇప్పుడు రెడీగా ఉన్న దానికైతే మనం ఎప్పుడైనా సరే ఉన్నదేనికి ఆఫర్ ఇచ్చేస్తామండి. ఆర్డర్ అయినా కూడా మేము అడ్వాన్స్ తీసుకుని
దానికి కూడా చాలా రీజనబుల్ ప్రైస్ తోటే మనం అందించడం జరుగుతుంది. అంటే మీ దగ్గర ఈ ఒక బ్రాంచ్ ఉందా లేకపోతే ఇంకా బ్రాంచ్? మా ఆర్ఎస్ బ్రదర్స్ 4 బ్రాంచుల్లో ఉంది మేడం. ఇక్కడ దిల్సుఖ్ నగర్, చందా నగర్, కుకట్పల్లి ఆర్ఎస్, ఈ 4 చోట్ల గోల్డ్ డివిజన్ ఉందండి నా దగ్గర. అంటే ఇప్పుడు హైదరాబాద్ లో మొత్తం చూసుకుంటే హైదరాబాద్ లో ఉన్న ఆర్ఎస్లు అన్నిట్లోనూ లేదండి. ఈ 4 షోరూమ్లో మాత్రం జ్యువెలరీ విభాగం ఉంది. ఈ 4 షోరూమ్ లో కూడా సేమ్ వెయిట్ ఆఫ్ ఆర్నమెంట్స్, సేమ్ స్కీమ్స్, సేమ్ ఆఫర్స్ ఉంటాయి. ఇదే కాకుండా మా దగ్గర మంత్లీ ప్లానింగ్ స్కీమ్స్ కూడా ఉన్నాయండి. అందులో కూడా మీరు పెట్టుకుంటే నో వేస్టేజ్ లో మీకు వస్తువులు దొరుకుతాయి. బంగారం ధర కూడా ఎప్పటికప్పుడు పెరిగిన ధరతోటి తగ్గిన ధరతోటి మీరు అక్యుములేట్ చేసుకోవచ్చు. ఆ అక్యుములేట్ అయిన బంగారానికి ఎటువంటి తరుగు మజూరీ ఛార్జీలు లేకుండా మీరు వస్తువులు తీసుకోవచ్చు. అది 11 నెలల ప్లానింగ్ ఉంటుందండి. అది ఓకే. మీ దగ్గర ఎలాంటి స్కీమ్ ఉంటుంది? అంటే మా మంత్లీ ఎంత? మంత్లీ మీరు ఎంతైనా 1000 రూపాయల నుంచి ఎంతైనా కట్టుకోవచ్చు అండి. మల్టిపుల్స్ లో మీరు కట్టిన డబ్బుకి ఎంత అయితే బంగారం వస్తుందో ఆ కట్టిన ఆ రోజు ధరతోటి ఆ బంగారం అక్యుములేట్ అవుతుంది. అంటే ఎన్ని ఇయర్స్ పెట్టుకుంటారు? 11 నెలలు అండి. ఓన్లీ 11 months గోల్డ్ ప్లాన్ అంతా. ఆ అక్యుములేట్ అయిన దానికి మీరు ఎప్పుడైనా సరే ఐటమ్ 11 months తర్వాత ఎటువంటి ఛార్జీలు పే చేయకుండా తీసుకోవచ్చు. అదే కాదు మా దగ్గర ఈఎంఐ ఆప్షన్ కూడా ఉందండి. ఈఎంఐ కూడా ఉన్నది. దానికి కూడా మీకున్న అర్హతను బట్టి మేము ఈఎంఐ ఇస్తూ ఉంటామండి. దానికి ఒక సంస్థ తరఫున మాకు టైఅప్ ఉంది. ఈఎంఐ అంటే ముందు కట్టక లేకుండా డౌన్ పేమెంట్ తోటి ఐటమ్ తీసుకెళ్లొచ్చు. ఈ నెక్స్ట్ సులభ వాయిదాల్లో మీరు ఎలా కార్కి ఎలా కడతారో లేకపోతే బైక్ కి అలాగే బంగారానికి కూడా ఉంది. సో అంటే మీ దగ్గర అయితే ఇదైతే ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. అవునండి. ఎక్కడ బంగారానికి ఈఎంఐ లేదు, మా దగ్గర అది ఉందండి. మీరు అది తీసుకోవచ్చు. మీరు మీ అర్హతను బట్టి మీకున్న ఫైనాన్షియల్ స్టేటస్ అర్హతను బట్టి తీసుకుంటే మీకు అది మేము వస్తువు ఇవ్వటం జరుగుతుందండి. ఓకే. అంటే మిగతా గోల్డ్ షాప్ తో కంపారిజన్ చేసుకుంటే మీ గోల్డ్ కి ప్రిఫర్ చేయాలని ఎందుకంటారు? అంటే మా టేస్ట్ అంతా తెలుగు టేస్ట్ ఉంటుందండి. మన లేడీస్ ఇష్టపడేలాగా సౌత్ కానీ, గోదావరి జిల్లాలు కానీ, లేదా తెలంగాణలో కానీ ఇక్కడ ఉన్న ట్రెడిషన్ లోనే మేము ఐటమ్ మెయింటైన్ చేస్తాము. అలా అని కాదు, ఎక్కువ మెయింటైన్ చేస్తాము. అన్ని రకాల వర్గాల కస్టమర్స్ మా దగ్గర ఉంటారండి. నార్త్ ఇండియన్స్ ఉంటారు, ముస్లిమ్స్ ఉంటారు, లేకపోతే హిందూస్ ఉంటారు, అందరూ ఉంటారు. ఎవరికి తగ్గట్టు వాళ్ళకి మెయింటైన్ చేస్తామండి ఐటమ్ రేంజ్. ఓకే. అంటే డైలీ మీ దగ్గరికి నార్మల్ గా చూసుకుంటే ఎంత మంది వరకు వస్తారు సార్? అది సాటర్డే సండేస్ అయితే, వీకెండ్స్ అయితే ఎక్కువ స్టెప్పింగ్ ఉంటుంది అండి. వర్కింగ్ డేస్ లో మీకు తెలియదే ఉంటది. వాళ్ళకి అవసరమైన వాళ్ళు వస్తూ ఉంటారు, వారికి దాన్ని బట్టి ఉంటుంది. ఓకే. అంత 4 బ్రాంచెస్ అయితే మెయింటైన్ చేస్తున్నారు కదా, సో మీకు ఎలా అనిపిస్తుంది? వీఆర్ వెరీ హ్యాపీ అండి. కస్టమర్స్ హ్యాపీగా ఉంటే మేము హ్యాపీ ఉంటాం. మెయిన్ కస్టమర్ హ్యాపీ ఉండాలి. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో చూసారు కదా, సో ఆర్ఎస్ జ్యువెలరీలో అయితే మంచి మంచి డిజైన్స్ తక్కువ బడ్జెట్ లో అయితే మనకు అవైలబుల్ ఉన్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, మరి ఆర్ఎస్ జ్యువెలరీకి వచ్చేసి మీకు మంచి మంచి డిజైన్స్ తో తక్కువ బడ్జెట్ లో అయితే వచ్చి కొనుగోలు చేసుకోండి. మరో పుత్తడి బొమ్మ ప్రోగ్రామ్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 6 టీవీ, సామాన్యుడి ఆరోపణ.